ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నబ్బాయి చిన్న కొడలు వస్తున్నారు. వాళ్ళకిష్టమైన వంటలు నీకు తెలుసు కదా? తెలుసు అమ్మగారు. తొందరగా వంటలు చెయ్యి. ఏ పని పెట్టుకోకుండా ఆ పనిలోనే ఉండు. సరే అమ్మగారు. సరే, పని చేసుకో. సరే అమ్మా. అవని ఎప్పుడు నా కోసం గుత్తొంకాయ కూర, బంగాళదుంప వేపుడు, టమాటా పప్పు చేసేది. ఆ వంటలు అవనికి చాలా ఇష్టం. అవి మర్చిపోకుండా చెయ్యి. అలాగే అమ్మగారు. హలో, ఏంటి మమ్మల్ని పిలవరా? బొట్టు పెట్టి పిలవాలా? అయితే మేం వెనక్కి వెళ్ళిపోతాంలే. అమ్మ తల్లి ఆగు. శ్రీ 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 గట్టమినేని శ్రీకర్ బాబు గారికి, ఆయన గారి సహధర్మచారిని అవనీదేవి గారికి స్వాగతం సుస్వాగతం. అవని, టైం సరిపోలేదు. రెడ్ కార్పెట్ కానీ లేదంటే పూలదారిని కానీ వేసుండే వాళ్ళం. అలాంటివి ముందు ముందు నేను మీకు వేస్తానులే బావా. మీరు బయటికి పోవడానికి. అవన్నీ తర్వాత చూసుకుంటాము. ముందు తమరు దయచేయండి. ఎలా వస్తాం? ఏ ఒకటి తగ్గింది. ఏం తగ్గింది? పుష్ప రెస్పెక్ట్. కావాల్సినంత ఇచ్చాం కదా. మా లగేజ్లు ఎవరు తీసుకొని వస్తారు? శ్రీకృష్ణ, కంట్రోల్ రా, కంట్రోల్. ఎవరో ఎందుకు? ఇదిగో మేము ఉన్నాం కదా, మేము తీసుకొస్తాం. రాని హారిక, లగేజ్ మేము తీసుకొస్తాం. లగేజీలు చాలా, మీ ఇద్దరిని కూడా మేమిద్దరం మోసుకెళ్ళాలా? పర్లేదన్నయ్య, మేం నడుచుకుంటూ వస్తాం. పర్లేదు, చెప్పు తమ్ముడు. మీ ఇద్దరిని నెత్తి మీద మోసుకొని లోపలికి తీసుకెళ్తాం. అవని పద, జాగ్రత్తగా తీసుకొచ్చేయండి. మేము తీసుకొస్తాం, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. అదిగో వచ్చేస్తున్నారు. మనం కూడా శృతిలో శృతి కలుపుదాం పదా. ఆగండి, ఇప్పుడే వస్తాను. మీరు చెప్పిన విధంగానే వెళ్ళి చాలా గౌరవ మర్యాదలతో తీసుకొచ్చాం నాన్న. మేం కూడా మనసులో ఏం పెట్టుకోకుండా నిహారిక కృష్ణబావలకు మర్యాదలు చేశాం మావయ్య. అవును నాన్న, ఆ నరసింహం గారైతే మరీ పద్ధతిగా మర్యాద చేశారు. ఆయనకి ముందు ముందు మంచి సన్మానం ఉంటుంది. లోపలికి రండి. రామ్మా. కేసులో ఇరుక్కుపోయి ఏమైపోతావోనని చాలా భయమేసింది. దేవుడి దయవల్ల బయటికొచ్చేశావు. నరసింహం గారి దయవల్లమ్మా. నిజంగా నరసింహం మనకి చాలా మేలు చేశాడు. జరిగిన దానికి ఇద్దరూ పెద్ద మనసు చేసుకుని క్షమించండమ్మా. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగనివ్వం. మీరు మళ్ళీ ఇలా రావడం ఎంతో ఆనందంగా ఉంది. అవును చిన్నోడా,
మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటావు వసంత? అవునవును. ఇకపై ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా అందరం ఆనందంగా ఉందాం. ఎవరి హద్దుల్లో వారుంటే గొడవలు రమ్మన్నా రావత్తయ్యా. అవునవును, ఎవరు బోర్డర్స్ క్రాస్ చేయకూడదు. అలాగే బావా, ఎవరి హద్దుల్లో వాళ్ళుందాం. కుటుంబం సంతోషంగా ఉండడమే నా స్వార్థం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు ఇష్టమైన వంటలన్నీ చేయిస్తున్నాను. సరే అత్తయ్య. తమ్ముడు, ఇప్పుడైనా ఈ లగేజ్ని మీరు తీసుకెళ్తారా, లేకపోతే మమ్మల్ని మీ రూమ్ దగ్గర వరకు మేమంటారా? వద్దు వద్దు అనంటే మీరే మా లగేజీల్ని మోసుకొని వచ్చారు. మీకెందుకు శ్రమ అన్నయ్యా, మేం తీసుకొని వెళ్తాంలే. ఓరి నీ పర్ఫార్మెన్స్. తీసుకోవని. పార్వతి, నరసింహం ఏదో పద్ధతిగా మర్యాద చేశాడన్నావు. ఏంటి బాబు అది? నాకు పనుంది బావా, నేను ఇప్పుడే వస్తాను. నీ మొహం చూస్తుంటే అక్కడ జరగకూడని అవమానం ఏదో జరిగినట్టు నాకు అనిపిస్తుంది నిహారిక. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, కాసేపు నన్ను వదిలేయండి వసంత గారు. మనలో మనకు దాపరికాలెందుకు చెప్పు నిహారిక. నేనున్న చిరాకులో చిన్న పెద్ద అని కూడా చూడకుండా ఎంత మాటైనా అనేస్తాను. దయచేసి వెళ్ళిపోండి. ఏదో పెద్దదే జరిగినట్టుంది. నువ్వురా. ఇందాక పిల్లి మూతి పెట్టిన కాఫీ ఇదే కదా? అవునండి. స్టైల్ గురించి మాట్లాడితే నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. వెళ్లే రోజే చెప్పాను, తొందరలోనే నా అత్తారింట్లోకి గౌరవ మర్యాదలతో వస్తాను అని. నా లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా వచ్చాను కదా డార్లింగ్. అయ్యో పాపం, బేబీకి బాగా ఒళ్ళు మండిపోతుందే. చెరువులోకి తీసుకుని వెళ్ళి తోసేనా? మంట తగ్గిపోతుంది. గుడ్లో గుప్ప కళ్ళేసుకుని ఏంటలా చూస్తున్నావు? కళ్ళు పొడి చేస్తాను, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఇక్కడ నుంచి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఏంటి రెచ్చిపోతున్నావు? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొదలైంది. దద్దరిల్లిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.